రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రంజాన్ పండుగ సందర్భంగా సోదర సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తాము. రంజాన్ ఇది పండుగ అయినప్పటికీ ఒక సందేశాన్ని, ప్రతి పండుగ ఒక సందేశాన్ని అందిస్తుంది. రంజాన్ కూడా ఒక మంచి సందేశాన్ని సమాజానికి ఇస్తుంది. రంజాన్ అంటే రంజాన్ సందర్భంగా రోజా కానీ, జకాత్ కానీ, ఫిత్రా కానీ ఇవన్నీ ప్రతి మనిషి ఆకలి, దప్పిక, బాధ ఇవన్నీ అందరికీ తెలవాలి. ఉన్నవాడు లేనివాడికి ఉన్నటువంటి బాధ అందరికీ తెలవాలనే సదుద్దేశంతో ఆకలి, దప్పిక రెండు తెలిసిన వాడు ఆకలితో దప్పికతో ఉన్నటువంటి తోటి వారికి సహాయం చేయాలనేటువంటి ఒక సద్గుణం కూడా దీంట్లో ఉంది. అదేవిధంగా ఇస్లాం ఇచ్చినటువంటి శాంతి సందేశాన్ని కూడా రంజాన్ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా ప్రజలందరూ సంతోషంతో పండుగ జరుపుకోవాలి. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం. సామరస్యంతో ప్రజలందరూ కులాలు, మతాలు వేరైన ముస్లింలు, హిందువులు, సిక్, ఈసాయి, క్రిస్టియన్ అన్ని రకాల మతాల వాళ్ళు ఉండి భిన్నత్వపు ఆలోచనలు అనేక ఉన్నప్పటికీ ఏకత్వంతో బతికేటటువంటి దేశం. అందుకే ఇటువంటి ఒక మంచి దేశంలో మరి ప్రపంచవ్యాప్తంగా మన దేశం ప్రపంచానికి కూడా ఒక ఉదాహరణగా ఉన్న పరిస్థితి. ఈ పండుగ సందర్భంగా భవిష్యత్తులో మన దేశాన్ని, మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికమైన భావజాలాన్ని, ప్రజలందరి మధ్య ఐక్యత జీవనాన్ని, సామాజికమైనటువంటి ఐక్యతని మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పండుగ లేదా ప్రతి కార్యక్రమంలో ఉన్న మంచిని తీసుకొని సమాజం యొక్క అభివృద్ధికి, సమాజం ఐక్యంగా తీసుకొని ఉపయోగపడాలి. రంజాన్ పర్వదినం సందర్భంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ పండుగలో ఉన్నటువంటి మంచిని మనం చూసినప్పుడు మరి ఇస్లాం అంటే శాంతి, అంతేగాని ఇంకొక పరమత సహనంతో ప్రతి మతంలో ఉన్నటువంటి మంచిని, బోధించినటువంటి మంచిని మనం తీసుకోవాలి. సమాజం ఐక్యంగా పరిడవిల్లాలంటే ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలి. అందుకని విద్వేషం లేని, ద్వేషం లేని ప్రపంచం ఉండాలి. విద్వేషంలోని భారతీయ సమాజం నిలబడాలి. మన దేశానికి ఉన్నటువంటి ఐక్య సామాజిక, సాంస్కృతిక వారసత్వం ఏదుందని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళు ఉన్నది. ఇవాళ దేశంలో కారణాలు ఏదైనప్పుడు కూడా విద్వేషం పెరుగుతా ఉంది, ప్రజల మధ్య అంతరాలు పెరుగుతా ఉంది. అందుకే మనిషి సామాజికంగా, ఆర్థికంగా, నాగరికంగా అభివృద్ధి చెందాలి. మనిషి కేంద్రంగానే ఈ అభివృద్ధి సాగాలి. అంతేగాని మనుషుల మధ్య అంతరాలు ఉండడానికి వీల్లేదు. మనందరం ముందు మానవులు, ఆ తర్వాత అందరం ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులు, ఆ తర్వాత ఎవరి ఆలోచనలు, ఎవరి సాంప్రదాయాల వరకు పాటించుకుంటూ ఒకరినొకరిని అభిమానంతో ఉంచుకుంటూ సమాజాన్ని సమైక్యంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించడమే రంజాన్ సందర్భంగా ప్రజలకు ఇచ్చే సందేశం. ఆ రకంగా మనం ముందుకు సాగాల్సిందే. ప్రజల మధ్య భారతీయుల యొక్క ఐక్యమత్యాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి శక్తులు, వ్యక్తులు ఎవరున్నా సరే వాళ్ళని తిరస్కరించి మేమందరం ఒకటైనటువంటి భావాన్ని తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ రంజాన్ పర్వదిన సందర్భంగా అందరికీ హృదయపూర్వక ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. ఈ యొక్క రంజాన్ మాసంలో మేము మా ఇస్లాం ధర్మంలోని 5 మూల స్తంభాలు, దాంట్లో 3వ స్తంభమైనటువంటి ఈ యొక్క రోజా అనేది, రోజా అంటే మనము ఉపవాసం ఉంటాము. ఉపవాసం అంటే కఠోర ఉపవాసాలు. ఎలాగంటే రంజాన్ స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 30 దినాలు పూర్తి చేసుకున్నాము. ఈ 30 రోజుల్లో తెల్లవారుజామున 4 గంటలకు లేచి కొంతవరకు భోజనం సేవించి సుమారు సాయంత్రం 6:30 అంటే సుమారు 14 గంటలు కఠోర దీక్షలు, ఎటువంటి నీరు కూడా ముట్టుకోకుండా కఠోరంగా అల్లా గురించి ఈ యొక్క ఉపవాసాలు ఉండటము. దీనివల్ల ఈ యొక్క మా దైవ ప్రవక్త వారి సందేశం ప్రకారము మనము ఒకసారి ఆలోచిస్తే పేదవాడి ఆకలి అనే ముఖ్యంగా మనకు తెలుస్తుంది. 14 గంటలు మనము మండుతున్న ఎండల్లో ఉపవాసం ఉంటున్నామంటే దీనికి ముఖ్యంగా పేదవాడి యొక్క ఆకలి మనకు తెలిసి ఈరోజు భారతదేశంలో సుమారు 30 కోట్ల మంది కూడా 2 పూటలు తినే వాళ్ళు ఉన్నారు, నివసిస్తున్నారు. ఈరోజు కూడా మన దేశము ధనిక దేశమే కానీ పేదవాళ్ళతో నిండి ఉన్నది. ఇటువంటి ఈ యొక్క రంజాన్ మాసంలో స్తోమత కలిగిన వాళ్ళు, రంజాన్తో పాటు స్తోమత కలిగిన వాళ్ళు తన ఒక సంపాదనలో 2.5% ఎలాగైతే మనం ఇప్పుడు ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ 30% కడతామో అలా కాకుండా అల్లా ఆదేశాల మేరకు మన సంపాదనలో 2.5% అది జకాత్ రూపంలో. జకాత్ అంటే మా ఇస్లాంలోని 5 మూల స్తంభాల్లో 4వది జకాత్.
ఈ జకాత్ అనేది రంజాన్ మాసంలో ముఖ్యంగా ముస్లిం సోదరులు తీస్తారు. 2.5 జకాత్ అనేది తీసి ముఖ్యంగా బంధుమిత్రుల్లో, దగ్గరి బంధువులు, పేదవాళ్ళు లేదా మన ఊళ్ళో మన చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళు ఈ పేదవారికి ఈ యొక్క జకాత్ డబ్బులు ఇవ్వడం పడుతుంది. దీంతో వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఆనందాలతో ఈ యొక్క పండుగ జరుపుకుంటారు. మన భారతదేశంలో సంస్కృతి ఏంటంటే కుల మతాలందరూ కలిసి కూడా ఈ యొక్క రంజాన్ పండుగ జరుపుకుంటుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.